వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. మంథని పురవీధుల్లో హనుమంతుని శోభాయాత్ర. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ. భారీ అక్రమ కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. DDL చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి సేవా శిబిరం. హంటుమిల్లిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గుడివాడలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం. పాకాలలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గంజాయి అక్రమ రవాణాపై పాకాల పోలీసుల దాడి. HL పార్కులో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు. మొత్తం ఓటర్ల జాబితా 94 మందికి గాను 88 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థులు అన్యభాగ సుందర్రావు, మెట్టల వీరాంజనేయులు మీద 50 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన అభ్యర్థులు కృష్ణం రాజు మీద రావూరి వీరలక్ష్మి నారాయణ 20 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన అభ్యర్థులు మాధురి తన ప్రత్యర్థి అభ్యర్థులు అయిన బలం దేశింగురాజు మరియు దాసరి నాగేశ్వరరావు మీద 20 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి స్టాలిన్ తెలియజేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకి సీనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంథనిలో అయ్యప్ప స్వామి గుడి నుండి పురవీధుల్లో హనుమంతుని శోభాయాత్ర నిర్వహించారు. మంథనిలో అయ్యప్ప స్వామి గుడి నుండి మంథని పురవీధుల గుండా హనుమంతుని శోభయాత్రను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షాపరుడు పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు. హనుమంతుని విగ్రహాన్ని పూలతోనే విగ్రహాన్ని తయారు చేశారు. అలా తయారు చేసినటువంటి విగ్రహాన్ని మంథని పురవీధుల గుండా ఊరేగించి అంబేద్కర్ చౌక్ వద్ద నుండి మళ్లీ అయ్యప్ప గుడికి తీసుకువెళ్లారు. ఈ ర్యాలీలో జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలను చేశారు హనుమాన్ భక్తులు. పెందూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం పెందూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు మండల పార్టీ అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబు ఆదేశాలతో పార్టీ జెండాను ఆవిష్కరణ చేసిన బంటుమిల్లి మండల రైతు ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీను, గాజుల వెంకటేశ్వరరావు, సింగంశెట్టి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో రైతు ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీను మాట్లాడుతూ టీడీపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని కొనియాడారు. పెడన ఎమ్మెల్యే పెడన నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. హైదరాబాద్ లో భారీ అక్రమ కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అక్రమంగా నడుస్తున్న బేకరీ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ మరియు గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గుట్టురట్టు చేశారు. అనుమతులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో బిస్కెట్లు, రస్కులు, బండ్లు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు అహ్మద్ రజాను స్వాధీనం చేసుకున్నారు. 12,54,000 రూపాయల ముడి పదార్థాలను, యంత్రాలను భారీగా ఉంచిన
నిల్వలు మైదా, చక్కెర, పామాయిల్, నెయ్యి, బిస్కెట్లు, రస్కులను స్వాధీనపరుచుకున్నారు. ఈ నకిలీ ఉత్పత్తులను నగరంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసిన గుడ్డి మల్కాపూర్ పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం పదార్థాలు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు తెస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. హెచ్ఎంటీ నగర్ డివిజన్లో హైపర్ మార్ట్ పక్కన DDL చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డి శరత్ బాబు ఆధ్వర్యంలో అంబలి సేవా శిబిరం ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని హెచ్ఎంటీ నగర్ డివిజన్ హైపర్ మార్ట్ పక్కన DDL చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డి శరత్ బాబు ఆధ్వర్యంలో ఉచిత అంబలి సేవా శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి విచ్చేసి తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో తీవ్ర ఎండల కారణంగా ప్రతి ఒక్కరి దాహార్తిని తీర్చాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిచంద్ శేఖర్, మేడాల మల్లికార్జున్ గౌడ్ మరియు ట్రస్ట్ మెంబర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. బంటుమిల్లి మండలంలో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో గ్రామాన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. బంటుమిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన, గూడూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలు ఎగరవేసి స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేసిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. ముందుగా నాగేశ్వరరావుపేట రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బంటుమిల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మల్లేశ్వరం, ఆర్తమూరు గ్రామాల్లో కూడా పార్టీ జెండా ఆవిష్కరణ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపన వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించడమేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంక్షేమాన్ని లక్ష్యంగా ముందుకు నడిపారని ఆయన పేర్కొన్నారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు అదే బాటలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హలో రా బండిలో ఉన్న బండిలో
గుడివాడలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడివాడలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించి టీడీపీ జెండా ఎగరవేశారు ఎమ్మెల్యే. టీడీపీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే రాము. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మన ఇంటి పండుగ అన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండగ అన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ స్టేడియం వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము గజమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే రాము. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినాదించిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తామంతా ముందుకు వెళ్తున్నామన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా సామాజికంగా గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ముందుగా టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే రాము 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలను తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో సీనియర్ టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే రాము పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. పాకాల మండలంలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం టీడీపీ జెండాను ఎగురవేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, చిన్నగుట్టిగల్లు, ఎర్రవారిపాలెం, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండల కేంద్రాలలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేక్ ఏర్పాటు చేసి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పాకాల మండలంలోని ప్రతి గ్రామంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు వలపల దశరథ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి తదితరులు పాల్గొని ఘనంగా వేడుకలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ గారు అందరూ కూడా పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల వారికి పాలన అందించడానికి, అదేవిధంగా పేద ప్రజలు ఆనందంగా జీవించడానికి 1982వ సంవత్సరంలో మార్చి 29వ తారీఖున మన గౌరవ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రామారావు గారి మనకు స్థాపించినటువంటి 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మనకి తెలుగు జాతికి ముఖ్యంగా మహిళలకి ఆస్తి హక్కు అయితేనేమి ప్రతి ఒక్క మహిళలకు ముందుండాలని ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన మన మహిళల కోసం ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ప్రత్యేకంగా గుర్తించి మన ఎన్టీ రామారావు తీసుకుని వచ్చిన ఆశయాలని మనందరికీ కూడా పంచుతూ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చేదానికి మహిళలకు అన్నిటికీ అందరికీ కూడా మనకి అన్ని సౌకర్యాలు కల్పించినందుకు ధన్యవాదాలు. 44 మహిళలకి అందరికీ నా నమస్కారము. మనకి
తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక గర్వించాలి మనం అందరం ఆ పార్టీలో ఉన్నామంటే. ఎందుకంటే మహిళలకు కానివ్వండి, విద్యలకు కానివ్వండి, డోక్రా సంఘాలు మహిళలకి నిర్మించి మన చంద్రబాబు నాయుడు గారు మన ఉన్నత స్థితికి తోడ్పడుతున్నారు. అదేవిధంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసి ఎంతో మంది పేద ప్రజలకి ఆయన అన్నంని అందించిన ప్రదాత. కాబట్టి ఇటువంటి తెలుగుదేశం పార్టీలో మనం అందరం ఉన్నామంటే చాలా గర్వించవలసిన విషయము. అందరూ ఇటువంటి మహోత్సవాన్ని ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. రాముడు కార్మికులకు కర్షకులకు అన్న దేవుడు ఎన్టీఆర్ ఏ ఆశయం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో స్థాపించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఆడపడుచుల అభ్యున్నతి కోసం, నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని పేదల కోసం, ప్రియ కార్మిక కర్షకుల కోసం పార్టీని స్థాపించి ఈ ప్రపంచంలోనే రాజకీయ జన సృష్టించిన ఏకైక మహోన్నతమైన యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 48 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవంలో 45వ సంవత్సరం పెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా పేదకు బడుగు బలహీన వర్గాలకు ఆనాడు 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి తన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఎనలేని సేవలు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వందనం, పాదాభివందనం, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. పాకాల ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పాకాల పోలీసులు దాడి చేసి 4గురిని అరెస్ట్ చేసిన పాకాల సిఐ టి చిన్నగోవిందు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ భేతపుడి ప్రసాద్ సూచనల మేరకు పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు పాకాల సిఐ టి చిన్నగోవిందు. ఈ సందర్భంగా టి చిన్నగోవిందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు పాకాల ఎస్ఐసి తరుణ్ తన సిబ్బందితో కలిసి పాకాల మండలం కుందేటివారిపల్లి శంకంపల్లి రోడ్డు సమీపంలోని కొండగుట్ట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా అక్కడ అనుమానాస్పదంగా 4 వ్యక్తులు ప్రవర్తించారు. వెంబడించి వారిని పట్టుకున్నామన్నారు. పూజారి ముని, ముల్లతంటి రాకేష్, సింగనమల్లి సునీల్ కుమార్, అక్కనగారి వెంకటసాయి ముద్దాయిలు పట్టుబడ్డారని వెల్లడించారు. వారి వద్ద నుండి సుమారు 5.1 కిలోల గంజాయి, 8 పెద్ద ప్యాకెట్లు, 11 చిన్న ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. ఆదేశాల మేరకు మరియు చంద్రగిరి డీసీ గారు యొక్క సూచనల మేరకు ఈ పాకాల మండలంలో ఈ గంజాయి గురించి వారికి రావాలన్న సమాచారం మేరకు నిన్నటి దినము మన ఎస్ఐ తరుణ్ అండ్ సిబ్బంది మరియు వాళ్ళు ఉదయం 11 గంటలకు సమాచారం రావడంతో వాళ్ళు ఎంఆర్ఓ వారికి లెటర్ పెట్టేసి వారు పంపించిన 2 విఆర్ఓల సమక్షంలో మేము నిన్నటి దినం కుందేటివారిపల్లి నుంచి సింగంపల్లి పోయే రోడ్డులో గుట్టల వద్ద 4 వ్యక్తులు మమ్మల్ని చూసి పాల్గొనడానికి ప్రయత్నిస్తే ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారు చెప్పిన వాంగ్మూలం మేరకు వారి వద్ద నుండి 5.1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది దాని విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుంది. వీరు ఈ తిరుపతి జిల్లా చెందిన జనార్దన్ అనే వ్యక్తి విశాఖపట్నంకు వెళ్ళి అక్కడ గంజాయిని కొనుక్కొని తిరుపతికి వచ్చి తిరుపతిలో ఉన్న యువతకు తక్కువ రేటుకు అమ్ముతూ అందరినీ బానిసలకు గురి చేయడం జరిగింది. దానిపై జనార్దన్ పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఈ 4గురిని నిన్నటి దినము 3:30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం మేము కోర్టు ఎదుట హాజరవుతాం. ఓల్డ్ బోయంపల్లి 262 డివిజన్లోని హెచ్ఎల్ పార్కులో శ్రీ విజయ హోమియోపతి క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు.
సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 262వ డివిజన్లో గల రాజరాజేశ్వరి నగర్ వద్ద గల హెచ్ఏఎల్ పార్క్ ప్రధాన ద్వారం ఎదురుగా శ్రీ విజయ హోమియోపతి క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరం డాక్టర్ యశ్వంతి నల్ల BHMS హోమియోపతి డాక్టర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో హోమియోపతి డాక్టర్ ముద్దం నరసింహ యాదవ్ కి బీపీ పరీక్షలు చేశారు. పరీక్షలు చేయించుకున్న వారికి శ్రీ విజయ హోమియోపతి హాస్పిటల్స్ ఉచిత మందులు పంపిణీ చేశారు. అనంతరం హెచ్ఏఎల్ పార్కులో TR9 టీవీ న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనానికి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సానుకూలంగా స్పందించి పార్కులో ఉన్నటువంటి సమస్యలు, ఓపెన్ జిమ్ పరికరాలు, మరుగుదొడ్ల పరిసరాలను, పార్కులో పారిశుద్ధ్య నిర్వహణ పనులను, ఇతర అంశాలపై పరిశీలించి ఉన్నత అధికారులతో మాట్లాడి వెంటనే అక్కడ ఉన్న పలు సమస్యలపై పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, భరత్, శివారెడ్డి, మారం హరిబాబు, BRS నాయకులు, వ్యాయామదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొద్దిగా బయట హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాన్ని విజిట్ చేస్తూ అలాగే కొంతమంది మా పార్కులో మా కాలనీ సోదరులు కానీ బస్తీ వాళ్ళందరూ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అని చెప్పడం జరిగింది. బాత్రూమ్ ఒకటి బాగాలేదని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా DC గారితో మాట్లాడి తక్షణమే అవైతే కొన్ని బ్రషెస్ పోయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయని కూడా చేయడం చెప్పింది. ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ కూడా చెప్పాను. DC గారు ఒక 3-4 డేస్లో రీప్లేస్మెంట్ చేస్తానని చెప్పాడు. అలాగే బాత్రూమ్ కూడా ప్రాబ్లం ఉందంటే దాని గురించి కూడా పిలిచి దాన్ని ఒక డోర్ కానీ మిగతా అన్నీ కూడా చేపడం జరుగుతుంది. ఒక 1 వీక్లో ఇది కూడా కంప్లీట్ అవుతుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ యశ్వంతి. శ్రీ విజయ హోమియోపతి క్లినిక్ ఇక్కడ బోయిన్పల్లిలో, మన ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున కాలనీ రోడ్ నెంబర్ 1లో కొత్తగా ఓపెన్ అయింది. అండ్ ఈరోజు ఇక్కడ హెచ్ఎల్ కాలనీ ఓల్డ్ బోయిన్పల్లి పార్క్ ముందల ఫ్రీ హోమియోపతి క్యాంప్ జరుగుతుంది. టైమింగ్ 7 o'clock నుండి 1 o'clock వరకు. అందరూ వచ్చి ఉచిత వైద్య తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.